ఎప్పుడు జనాలు ఎప్పుడు జమ్మిలీ వచ్చినా మాది అధికారం అని చెప్తున్నారు ఇప్పటికే వైసీపీ నాయకులు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జమ్మిలీ వస్తే అప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఈ గవర్నమెంట్ మీద అసంతృప్తి అంటారు. నిజంగా ఈ 7 నెలల కాలంలో అసంతృప్తి ఉందంటారా ప్రజల్లో? అతను విచిత్రమైన మాటలు కొన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఏంది మన కడప మంచితనం, నా అతి మంచితనం, నేను అబద్ధాలు చెప్పకపోవటం, అతను నిజాలు చెప్పడం ఎప్పుడో మర్చిపోయాడు. ఎందుకంటే అనేక సందర్భాల్లో నేను ఎన్నికలప్పుడు ఆయన ఉపన్యాసాలు వింటూ ఉన్నా. నాకు టీవీ లేదు, నాకు ఛానల్ లేదు, నాకు పేపర్ లేదు, నాకు డబ్బు, నా దగ్గర ఏమాత్రం డబ్బులు లేవు, వాళ్ళందరూ కూడా పేదలకు పెత్తందారులు జరుగుతున్నటువంటి యుద్ధం. అసలు సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఈ విధంగా అతను ఏం చెప్పి ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడిన వ్యక్తి, 43,000 కోట్ల రూపాయలు సిబిఐ ఛార్జ్షీట్, 11 కేసులు ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో ఉన్న వ్యక్తి, ఇంతవరకు కోర్టుకు హాజరు కాని వ్యక్తి. అసలు ఆ విధంగా అసలు నీకు జనవరి నుంచి జనంలోకి అది పోయి జైలుకు పోతాడని నాకు అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఇంతకంటే తక్కువ అవినీతికి పాల్పడ్డోళ్ళు, తక్కువ ఇది చేసిన వాళ్ళు మొత్తం జైలుకు పోయి వచ్చారు అందరూ ముఖ్యమంత్రులు. తమిళనాడు దగ్గర నుంచి చూసుకుంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇక్కడ ఢిల్లీ కావచ్చు, ఇంకా దాదాపుగా 6 మంది ముఖ్యమంత్రులు జైల్లో కూర్చున్నారు. ఎంత వాళ్ళు చేసింది చిన్నవి, వాళ్ళు చేసింది అంతా కూడా ఈయన చేసిన దాంట్లో 1% కూడా లేదు. అలాంటి వాళ్ళందరూ జైలుకు పోతే ఈయన జైలుకు పోకుండా ఇంకా జనంలో జైలుకు పోతాడు అనుకుంటున్నాను నేనైతే. అంటే మోడీ ఏమైనా కాపాడుతుంది అంటారా? ఎన్డీఏ గతంలో మోడీ గారితో కూడా కలిసి ప్రయాణం చేశారు, సపోర్ట్ కూడా వేయడం జరిగింది. అంటే గతంలో ఏమన్నా ఉంటే ఉండయేమో కానీ ఇప్పుడైతే ఉంటాయని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆయన కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాము. అతను చేసిన అవినీతి కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. దాదాపుగా ఒక 12-13 ఏళ్ల బట్టి కేసు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు, ఒక్కరోజు కూడా కోర్టుకు పోలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నాళ్ళని ఎవరైనా కాపాడతారు? ఇప్పుడు కాపాడటం అంటే కొంత పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటినప్పుడు ఎవరు ఏం చేయగలిగింది ఏమీ లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది, ఎన్నాళ్ళు ఆయన అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడతాడు? ఇక న్యాయస్థానాలు ఉన్నాయి, ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా మరి ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. సొంత బాబాయ్ విషయం, సొంత బాబాయిని ఏ విధంగా మార్కెట్ చేసి వివేకానంద హత్య కేసులో కూడా జగన్ హస్తం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది, అందుట్లో అనుమానమే ఉంది. అది దాంట్లో అతను చాలా స్పష్టంగా ఉంది, వాళ్ళ దంపతులు దీన్ని చేశారనేది చాలా స్పష్టంగా ఉంది. అది ఆ కేసు కానీ అదేవిధంగా ఈయన అక్రమ ఆస్తుల కేసు కానీ ఇవన్నీ కూడా ఆయన ఇది అవుతాయి. ఇంకా అనేకమైన కేసులు ఉన్నాయి. అవి కాకుండా 5 ఏళ్ల ప్రభుత్వంలో చేసినటువంటి చాలా ఆ దోపిడీకి సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. జైలుకి వెళ్తాంటారు జగన్మోహన్ రెడ్డి? జనంలోకి మట్టికి పోడు, జైలుకి మొత్తం పోతాడు. జనవరిలో జైలుకి వెళ్తాంటారు జగన్మోహన్ రెడ్డి? జనవరిలో కాకపోవచ్చు, కాకపోతే మొత్తానికి మాత్రం అది వెళ్ళటం మట్టికి, జైలుకి వెళ్ళటం మాత్రం పక్క కన్ఫామ్. ఎందుకంటే గతంలో పెట్టినటువంటి అక్రమాస్తుల కేసులే కాదు, ఈ 5 ఏళ్లలో జరిగినవి కూడా ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నప్పుడు జైలుకు పోక ఇంట్లో కూర్చోరుగా. జైలుకు పోలేదంటే ఇక్కడ న్యాయస్థానాలు భారతదేశంలో సక్రమంగా న్యాయ వ్యవస్థలో కానీ లేదా సిబిఐలో కానీ లేకపోతే ఈడీలో కానీ ఎక్కడో లోపభూయిష్టంగా ఉంటే ఉందనే అనుమానాలు కూడా ప్రజల్లో రేకెత్తాయి. త్వరలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారంట, రెడీ అయినా? మాకేం జైలు కొత్త కాదు. వీళ్ళు జరిగిన దోపిడీ స్కాములకి నిరూపించండి. 6 నెలలు అవుతుంది మీరు వచ్చి. మీరు నిరూపించండి. మీరేదో అసెంబ్లీలో కమిటీలు హౌస్ కమిటీ మీకు దమ్ము ధైర్యం ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ లేపించండి. మీరు ఏంటంటే అసెంబ్లీలో హౌస్ కమిటీ మీ చేతుల్లో కదా, మీరే కదా చెప్పేది. అంటే మీరు సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోద్దా? మీరు చేసుకుంటే సరిపోద్దా? మీరు ఈరోజు మొత్తం కూడా కేంద్రంతో ఉన్నారు కదా, మీరు కేంద్ర ప్రభుత్వం మీరు కూడా భాగస్వాములు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మన తిరుపతి లడ్డు విషయంలో కల్తీ గురించి సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసిందో ఆ విధంగా మీరు కూడా అడగొచ్చు కదా. మీరు ఇప్పటివరకు ఏదైనా ఒకటి ప్రూవ్ చేశారా? మీరు చెప్పారు కదా, మీ మనోహర్ మా శాఖ మంత్రి అక్కడ తనిఖీలు చేసి చూడక అడవుడు చేశారు కదా. నిన్నగాక మన పేపర్ రాసింది కదా, బియ్యం మొత్తం కూడా పక్కన రాష్ట్రంలో పడుతుందని చెప్పేసి. మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించారే, మరి మీరు చేసింది ఈరోజు 6 నెలలు అయితే కూడా మీరు కట్టడి చేయలేకపోయారు కదా. ఏ డేట్ మీరు కట్టే చెప్పండి. ఇది మొత్తం ఏంటంటే ప్రజల మొత్తాన్ని డైవర్షన్ చేసే పాలిటిక్స్లో భాగంగా ఇదిగో పులి ఎందుకంటే అదిగో పులి ఇదిగో తోకనట్టుగా మేము జైలుకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ప్రజల మైండ్లో పెట్టి చంద్రబాబుకి ఏంటంటే అతనికి ఒక ఇది ఉంది, ఏమని అబద్ధాన్ని కూడా 10 సార్లు చెబితే నిజమైపోయిందని చెప్పేసి అని. అందువల్ల ఏంటంటే గ్లోబల్ అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఎవరు ఉన్నాయంట, ఒక ప్రచారాన్ని ప్రజలకు పెట్టేటువంటి దాంట్లో 6 తింటు మనిషి కాబట్టి ఇదిగో అరెస్ట్ అయిపోతుంది కొట్టిది ఏంటంటే ప్రజలు డైవర్ట్ చేసడంలో 6 తిట్టు కాబట్టి ఒకటి మాత్రం వాస్తవండి.
జైలుకి వెళ్ళినా ఇంకోటికి వెళ్ళినా మాకేం కొత్త కాదు. మా నాయకుడు అసలు అంత పెద్ద అధికారంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించినటువంటి మగోడు అతను. నీలాగా భయపడి పారిపోయి పిరిగి పంద కాదు. అందువల్ల ఏంటంటే మేము ఎక్కడ కూడా రాజీ పడం. వాళ్ళకి తెలుసు మా బలమేందో బలహీనత ఏందో తెలుసు. ప్రజల పక్షాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ప్రజల బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని వాళ్ళకి తెలుసు. కాబట్టి అందుకని ఏంటంటే బలహీనం చేయడం కోసం మా యొక్క సైన్యాన్ని దెబ్బతీయడం కోసం అనేటువంటి అస్త్ర సన్యాసాలు ప్రయోగిస్తూ ఉన్నారు. అవి మొత్తం కూడా పక్కెళ్ళిపోతే ప్రజాక్షేత్రంలో మళ్ళీ రేపు నిలబడితే మొత్తం మేమే. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగలదంటారు? ఖచ్చితంగా భవిష్యత్తు ఏందండి, 40% ఓట్లు ఉందండి. అంటే ఇప్పటికే పార్టీ నుంచి చెప్పేదండి. అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సార్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పార్టీ మారుతారు. సార్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క ఇమేజ్ తోటి, జగన్ గారి యొక్క కష్టంతో, జగన్ గారి యొక్క నిబద్ధతోటి, జగన్ గారి యొక్క చెమట సుక్కలతోటి పార్టీ ఏర్పడింది. ఆ వైపు వెళ్తూ ఉండేది. మధ్యలో నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏ టీడీపీకి బాలేదా, కాంగ్రెస్కి బాలేదా, బీజేపీకి బాలేదా, ఏ పార్టీలో ఉన్న పేరు చెప్పండి. నేను అడుగుతా ఉన్నాను. జనసేన ఇచ్చేటువంటి ఏకైక ఎమ్మెల్యే గెలిచినటువంటి రాపాక ప్రసాద్ వైసీపీకి వచ్చాడు కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తిక్కున్నటువంటి కొడాలని గారు పెట్టుకొచ్చారు కదా, వంశీ గారు పెట్టుకొచ్చారు కదా, ఒకే మంచం మీద పడుకొని ఒకే కలిసినటువంటి కన్నం బలరాం గారు పెట్టుకొచ్చారు కదా. అంటే ఏ పార్టీకి చెరుపులు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క ఇమేజ్, జగన్ గారి యొక్క శక్తి సామర్థ్యం ఆధారపడిన పార్టీ. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందువల్లంటే ఈ పార్టీకి ఒక దమ్ము, ధైర్యం, ప్రజా సుభిక్షితమైనటువంటి పరిపాలించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారు మాత్రం ఉన్నారు, అది మాత్రం మర్చిపోవద్దు. వారు ఈరోజు ప్రజల్లోకి వస్తే మొత్తం ప్రజా సమూహం మొత్తం ఆయన నడవడం సిద్ధంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో ముఖ్యమైన పదవుల్లో అనుభవించినటువంటి నాయకులు ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ అడ్రస్ లేదు. ఏమైపోయారు ఈ నాయకులంతా? సార్ రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ పార్టీ ఒకటి వ్యవస్థ చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక కడుగుతో ప్రయాణం మొదలైంది. ఆ రోజు తన తల్లి మాత్రమే ఆ రోజు బయటకు వచ్చారు. ఆ తర్వాత అనేకమైనటువంటి పోరాటాలతో, అనేకమైనటువంటి సంఘర్షణల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చెమట సుక్కలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఆ క్రమంలోనే ఒకసారి 15 సీట్లో నుంచి 63 సీట్లకు వచ్చి ప్రతిపక్షాలు అదే క్రమంలో ఈ రోజు ఏంటంటే అవినీతితో పుట్టిన పార్టీ. అవినీతి గురించి మాట్లాడడానికి ఎవరు హక్కు ఉందని చెప్పండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడే హక్కు ఉంది కానీ నేను అడుగుతా ఉన్నాను. 2 ఎకరాల రైతు కుటుంబం నుంచి 2 లక్షల కోట్లు అట్టు అతను చెప్పండి. ఆ మ్యాజిక్ అని చెప్పండి. హెరిటేజ్ ఫుడ్ ఎవరిది చెప్పండి. అసలు అవినీతి గురించి చంద్రబాబు చెబుతుందంటే దెయ్యాలు వేదలో వచ్చినట్టుంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతల కానిచ్చాయి ఐటీ రిటర్న్స్ కట్టుకుంటూ వచ్చినట్టు కుటుంబం అది. నీలాగా మా నాన్న 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్లకు వచ్చి చెప్పేసి మీ కొడుకు పుట్టుకతోటే 150 కోట్లతో 200 కోట్లు వచ్చాడు కదా. అందువల్ల అవినీతి గురించి, నీతి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నేతి లేచి ఉంది. కాబట్టి ఆయన 33 కేసులను స్టేలు తెచ్చుకొని పరిపాలన చేస్తున్నట్టు మనిషి ఆయననే మాట్లాడేది. 11 సీట్లలో కూడా 6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ టీడీపీ టచ్లో ఉన్నారండి. 6 కాదండి, కాపాడుకునే పరిస్థితి ఉందంటారు వైసీపీ పార్టీకి. అట్లాంటిది ఏం లేదు. వీళ్ళు ముందుగానే వాళ్ళకి అలవాటు కాదు. ఎందుకంటే 95లో చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కోల్దేయటం కోసం వైస్రా హోటల్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని ఆ రోజు ఉన్న వాస్తవం 10 మంది అక్కడ ఒక పెద్ద ఏదైతే మీడియా మాంత్రికుడు వాళ్ళ అధిపతి ఏదైతే వాళ్ళ పీఠాధిపతి ఎవరైతే రామోజీ గారు ఒక వ్యూహాత్మకంగా మొత్తం వచ్చేసారు. మొత్తం 150 మంది ఎమ్మెల్యేలు లోపల చెప్పేసి ఈ రోజులాగా ఆ రోజు మీడియా లేదు కదా, ఈరోజు సెల్ ఫోన్లు లేవు. కాబట్టి వాళ్ళు చెప్పిందే నమ్మారు. చెప్పి నేను బాగుపోతే ఒక్కడైపోతాను చెప్పేసి అట్లా కూర్చి మొత్తం ఆ రోజు వాళ్ళ మీడియా మేనేజ్మెంట్ తోటే చంద్రబాబు నాయుడు యొక్క సామ్రాజ్యం ఏర్పడేసినటువంటి వాళ్ళకి ఈరోజు మీడియా మేనేజ్మెంట్ చేయడం పెద్ద కొత్త కాదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఈరోజు ఏంటంటే అబద్ధాలని మొత్తాన్ని పుంకాలుగా ప్రచారం చేసుకుంటూ ఒక అభద్రతని ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తూ ఉండు. ప్రజలు మాత్రం జగన్మోహన్ గారు ప్రజల్లోకి వస్తే ప్రజలకి ఏందో వాస్తవం తెలుస్తాయి. కాబట్టి అందువల్ల ఇది 6 కాదండి, ఒకటి మాత్రం 6 కాదు, చివరికి జగన్మోహన్ గారు మిగిలినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసించే రోజులు రాబోతా ఉన్నాయి. అందువల్ల నాయకుల మీద మాకు కాదు, జగన్మోహన్ గారే మాకు నాయకుడు. పైన ప్రజలు, దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ గారి యొక్క నిబద్ధత, విశ్వసనీయత, ఆయన మంచి పరిపాలన ఉంది, పోరాడేటువంటి త్యాగం ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు. అదే మమ్మల్ని పెంచింది.